జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో వారఫలాలు తెలుసుకుందాం. వారఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. జనవరి 7, 2024 నుంచి జనవరి 13, 2024 వరకు ఈ వారం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు, గ్రహదేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో 7వ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం 8వ తారీఖు నుంచి జరుగుతుంది. 7వ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరూ కూడా ధనుసు రాశిలోనే ఉన్నారు. అలానే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో 2-3 సార్లు అంటే 4 రాశిని చుట్టుపెట్టేస్తాడు. ఆయన తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు. ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకుంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు. మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ రాశి మీకు తెలుస్తుంది. జనరల్గా మా రాశి ఇదని మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది. రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు, కానీ మీ లగ్నం మేషరాశి కాదు, అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు, మీ లగ్నం ఏ ధనుసు రాశిలోనో ఉందనుకోండి, మీరు కూడా ధనుసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మేషరాశి ధనుసు లగ్నం అనే కాదు, జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి. మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి. లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళైనా సరే, సప్తమాధిపతి అయిన శుక్ర భగవానుడు, సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి అయిన శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశిలో ఆయన సంచారం ఎప్పుడైనా ఏ రాశిలో అయినా సరే, ఎవరి రాశిలో అయినా సరే, శుక్ర భగవానుడు మరియు గురు భగవానుడు వీళ్ళిద్దరు ఏకకాలంలో కావచ్చు, లేదా వీళ్ళిద్దరూ విడివిడిగా కావచ్చు, సంచారం జరిగిన దృష్టి పెట్టిన మన రాశి మీద, మన లగ్నం మీద చాలా మంచి ప్రశాంతతను వాళ్ళ పని ఏంటంటే చక్కటి ప్రశాంతతను అందజేయడమే. సో చక్కటి ప్రశాంతతని వాళ్ళు మీకు అందజేస్తారు. సో మీ పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. దేని గురించి విచారించడము, కలత చెందడము ఇలాంటివి ఉండవు. వీలైనంత వరకు కూడా మీ స్థాయిలో మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ వారం అంతా ఈజీ గోయింగ్ నేచర్గా ఉంటారు, అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. బాడీ అంతా కూడా చాలా తేలిగ్గా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా పని చేద్దామంటే లేవాలంటే ఒళ్ళు కుదేసినట్టు కూర్చుండిపోయి ఆ పని చేద్దామంటే ఇప్పుడే లేద్దాం అన్న పని ఇప్పుడే 5 నిమిషాలు అని 5 నిమిషాలు 3 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, అలానే ఒకటే ప్లేస్లో కూర్చుండిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈ వారం మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఇప్పుడు సామెత అంటారు కదా, నిన్న చేయాల్సింది ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయి. అలా ఆ యాటిట్యూడ్తో ఏ పని కూడా వాయిదా వేయకుండా అవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. అంతా బాగుంది. కానీ ఈ వారం మీరు కొంచెం మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు మీకు షష్టాధిపతి అయిన కుజ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో మీకు తెలియకుండానే మీరు ఆనందంలో, ఉత్సాహంలో మాట్లాడే కొన్ని మాటలు అవతల వాళ్ళకి మీరు ఇంటెన్షనల్లీ అనకపోయినా, అస్సలు ఇంటెన్షన్ లేకపోయినా సరే
అది అవతల వాళ్ళకి కొంచెం నొచ్చుకునే విధంగా ఉంటాయి. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది, అరే నేను ఇలా మాట్లాడానా, ఇలా మాట్లాడుకుంటే అయిపోయేది, నేను అసలు ఇంటెన్షనల్గా అనలేదు కదా అని అనుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఉద్యోగస్తులైతే మీ పై అధికారుల నుంచి మీకు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ వారం గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే శుభవార్త మీ పై అధికారుల నుంచి వింటారు. మెయిల్ ద్వారా కావచ్చు, లేదా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే పర్సనల్గా కావచ్చు వింటారు. ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోయినా సరే చక్కటి ఇంప్రెషన్ అయితే మీరు మీ పై అధికారుల ద్వారా ఒక గుర్తింపు అయితే పొందడానికి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు చక్కగా అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. ఆర్థికంగా చక్కగా ఉంది, చక్కటి సమయమే మీకు ఇప్పుడు. మీరు కనుక రైటర్స్ అయితే కనుక, కవులు కనుక అయితే కనుక ఈ వారం మీకు అంటే మంచి బాగా రాయడానికి, క్రియేటివిటీ ఇవన్నీ పెరగడానికి కూడా అవకాశం గోచార గ్రహస్థితులు చక్కగా కలుగజేస్తున్నాయి. చూసారు కదండి, ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క రాశి ఫలాలు. అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము. సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము. చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు కుజబుధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణమూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది. ఈ వారం మీకు వీలుంటాయి కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి, అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది. అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. నవమరాశులు 3 గ్రహాల సంచారం చాలా మంచిది. అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం అన్నది చాలా మంచి విషయం అని చెప్పాలి. వీటిని మనం ఒడిసిపట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకోవడానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇంకొక చిన్న రెమెడీ, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 30 రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా, వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా, మీకు ఏ వివాహపరంగా, సంతానపరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఒకవేళ మీకు తిరుప్పావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి. ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది. తిరుప్పావై 30 పాసురాలు ఒక్కరోజు వింటారా, లేదా రోజుకి 2 రోజులు వింటారా, లేదా రోజు వింటారా? ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది, వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి, దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు. ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.